జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ సంచలనాన్ని కలిగిస్తున్నాయి. హైదరాబాద్ మల్లాపూర్లో కుమార్ ఇంట్లో 10 గంటల నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు తవ్వుతున్న కొద్దీ బయట కుమార్ అక్రమాస్తులు బయటపడుతూ ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ ఇలా మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మల్లాపూర్లో కుమార్ ఇంట్లో 10 గంటల నుంచి రైడ్స్ చేస్తున్నారు. ఈ సోదాల్లో కరెన్సీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి బయటపడింది. ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లుగా సమాచారం. కుమార్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు తెరిపించారు ఏసీబీ అధికారులు. బ్యాంకు లాకర్లలో విలువైన డాక్యుమెంట్స్, మరిన్ని ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ సోదాల్లో ఎలాంటి కీలక సమాచారం బయటకు వచ్చిందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, జలమండలిలో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. దీంతో ఏసీబీ అధికారులకే విస్తుపోయేట అంశాలు బయటకు వచ్చాయి. కేజీల కొద్దీ వెండి, బంగారంతో పాటు కోట్ల కొద్దీ నగదు కూడా బయటపడదు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. డోర్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒకటి సార్, ఈ విధంగా చూడొచ్చు, లైవ్ లో చూపిద్దాం ఏ విధంగా కొనసాగుతుంది అనేది. ఏసీబీ అధికారులు చూడొచ్చు మనం ప్రత్యక్షంగా. ఇప్పటికీ కొనసాగుతుంది. క్యాష్ మిషన్లతోటి, క్యాష్ కౌంటింగ్ మిషన్లతోటి డబ్బులు కౌంట్ చేసినట్టు పరిస్థితి ఉంది. వేయింగ్ మిషన్లతోటి కేజీల కొద్దీ బంగారు, వెండి ఆభరణాలని చూసినట్టు పరిస్థితి కూడా చూడొచ్చు. ఈ విధంగా కేజీల కొద్దీ వెండి, బంగారంతో పాటు కోట్ల నగదు బయటపడ్డట్టు అంశం ఉంది. ఈ విధంగా 100 కోట్లకు పైగా, అంటే ఇప్పటివరకు సేకరించిన డబ్బులు ఇవన్నీ మార్కెట్ విలువ చూస్తే సుమారు 100 కోట్లకు ఎక్కువగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ ఈ వివరాలు కూడా వెల్లడిస్తారు. అయితే ఇప్పుడు మనం మల్లాపూర్లో ఉన్నాం. మల్లాపూర్ ఇంట్లో అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఇక్కడితో పాటు రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో 8 చోట్ల సోదాలు చేపడుతున్నారు. అయితే నిజామాబాద్ లో కూడా విలువైన ప్రాంతంలో 3 ఎకరాలకు పైగా భూమి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా బ్యాంకు లాకర్లలో కూడా డబ్బు, అదే నగదు, దాంతోపాటు బంగారు, వెండి ఆభరణాలు కూడా, అంతేకాకుండా విలువైన పత్రాలు కూడా, అంటే బాండ్స్ కావచ్చు, అట్లాంటి ఇంకా కొంతమందికి అప్పులు ఇచ్చిన కాగితాలు, ఈ విధంగా ప్రామిసర్ నోట్లు ఇవన్నీ కూడా ఉన్నట్టు, విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా లాకర్లో ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించి అనంత లక్ష్మి కుమార్ భార్యను కూడా కొద్దిసేపు క్రితమే బ్యాంకు తీసుకెళ్లారు. బ్యాంకులో లాకర్లు ఓపెన్ చేసి అందులో ఏమున్నాయి, అంతేకాకుండా అంటే అనంత కుమార్ పేరుతో ఉన్నట్టు ఆస్తులు, వాళ్ళ భార్య పేరుతో ఉన్నట్టు ఆస్తులే కాకుండా ఇంకా బంధువుల, స్నేహితులతో కలిసి ఉన్నట్టు బినామీ ఆస్తులు ఇంకేమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఉండేటువంటి అవకాశాలు కూడా 100 కోట్ల రూపాయలు ఈ విధంగా బయటపడటం చూడొచ్చు. అయితే జలమండలిలో జనరల్ మేనేజర్గా పనిచేసిన ఇంత కావచ్చు, అనుమతులు, పర్మిషన్లు, వాటి విషయంలో ఈ విధంగా లంచాలు తీసుకోవడానికి ఇదంతా కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారికి అంటే అంచనాకు మించి ఆస్తులు ఉండటంతో నిర్వహిస్తూనే ఉన్నారు. వినా కొద్దీ ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. విలువైన పత్రాలతో పాటు స్వాధీనం చేసుకుని వాటన్నిటికి కూడా ట్యాగ్ చేసేసి ఈ విధంగా ఎంత విలువైన పత్రాలు ఏమి ఉన్నాయి, ఇంట్లో ఉన్నట్టు వస్తువులు, వాటన్నిటికీ విలువైన ఆభరణాలతో పాటు ఇవన్నీ కూడా సేకరిస్తున్నారు. అంటే స్వాధీనం చేసుకుంటున్నారు ఏసీబీ అధికారులు. సోదాలు నిర్వహిస్తున్నారు. 10 గంటలకు పైగా నిర్వహిస్తున్నారు. ఇంకా కొనసాగేట అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలను కూడా మరికొద్దిసేపట్లో ఏసీబీ డీఎస్పీ అధికారి మాజిద్ అలీ ఖాన్ వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఇంకా కొనసాగుతాయి సోదాలు, ఇంకా కొనసాగుతున్నాయి. 10 గంటల నుంచి కొనసాగుతున్నాయి. రాత్రి వరకు కూడా కొనసాగేట అవకాశం ఉంది. ఆ తర్వాత అనంత లక్ష్మి కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపించేసి మిగతా వాటిని ఛార్జ్ షీట్ వేసేసి ఈ విధంగా ఏం జరిగింది అన్ని కోణాల్లో కూడా, అన్ని యాంగిల్లో కూడా సోదాలు నిర్వహించి దర్యాప్తు చేపడుతున్నారు. అనుశ్రీ, ఈ 8 ప్రాంతాల్లో నిర్వహించినటువంటి సోదాల్లోనే దాదాపు ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్, అలాగే వస్తువులు కనిపిస్తున్నాయి కదా, అలాగే లాకర్లు కూడా ఓపెన్ చేస్తున్నారని చెప్పారు. వాటికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా?
అయితే కొద్దిసేపటి క్రితమే అంటే గంటన్నర 2 గంటలు అవుతుంది అలా అనంత లక్ష్మీ కుమార్ భార్యను తీసుకెళ్లారు. అయితే మరొక గంటల్లో ఆమెను తీసుకొని వస్తారు. వారితో పాటు లాకర్లో ఉన్నటువంటి అంశాలు, ఎందుకంటే ఆ 2-3 బ్యాంకులు, ఒక బ్యాంకులో కాదు 2-3 బ్యాంకుల్లో కూడా లాకర్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంక్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ విధంగా ఆ తర్వాత కూడా వాళ్ళకు ఏసీబీ అధికారులకు సహకరించదు. ఎందుకంటే ఒకే బ్యాంకు కాకుండా 3-4 బ్యాంకుల్లో కూడా లాకర్లు ఉండటంతో ఆ బ్యాంకు లాకర్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు కావచ్చు, విలువైన డాక్యుమెంట్స్, అంతేకాకుండా బంగారం, అంతేకాకుండా నగదు, వెండి ఇలాంటి ఆభరణాలు కూడా ఈవెన్ లాకర్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవి అన్ని టాలీ చేసేటువంటి అవకాశం ఉంది. అన్నిటి తర్వాత ఈ విధంగా పూర్తి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకే చాలా అంశాలు, నగదు ఉదయం నుంచి క్యాష్ కౌంటింగ్ మిషన్లతోటి లెక్కిస్తున్నారంటే డబ్బు ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నానికి మనకున్నటువంటి సమాచారం 1,10,00,000, మధ్యాహ్నానికే కౌంటింగ్ చేసిన డబ్బులు 1,10,00,000 నగదే ఉంది. ఆ తర్వాత వెండి బంగారం కలిసి కేజీల కొద్ది ఉంది, అంటే 2-3 కేజీల వరకు ఉన్నట్టు సమాచారం. ఈ విధంగా బంగారం, వెండి, నగదు, డాక్యుమెంట్స్, డబ్బులు, భూములు, ఆస్తులు, అంటే ఎన్ని రకాలుగా ఆస్తులను కూడబెట్టొచ్చో అన్ని రకాలుగా ఆస్తులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అనంత లక్ష్మి కుమార్ ఆస్తులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా తవ్వే కొద్దీ వెళ్తుంది, ఇంకా సమాచారాన్ని సేకరించింది. మార్కెట్ వాల్యూ ప్రకారం 100 కోట్లకు అంతకంటే ఎక్కువ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇంకా పక్క సమాచారం కాసేపట్లో ఏసీబీ అధికారులు బయటకు వచ్చి వివరించేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా హైదరాబాద్ లో కొంతమంది అధికారులు, గ్రూప్ 1 స్థాయి అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు ఎక్కడ ఈ విధంగా ఏసీబీ అధికారులు దాడులు చేసినా 100 కోట్లు బయటపడుతున్నాయి. అప్పట్లో శివబాలకృష్ణ నివాసాల్లో ఆయన మీద చేసిన దాడులు కూడా ఇదే విధంగా బయటపడుతున్నాయి. ఈ విధంగా కొంతమంది అధికారులు అక్రమ ఆస్తులు కూడబెట్టడం, అంటే ఉండేదానికంటే ఎక్కువగా ఉండటం, వాళ్ళ జీతాలతో పోల్చుకుంటే వాళ్ళ ఆస్తులు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటంతో అలాంటి అధికారుల మీద విధంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఉదయం నుంచి 10 గంటల నుంచి అనంత లక్ష్మీ కుమార్ నివాసంలో దాడులు కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. అనుశ్రీ, రవిచంద్ర, ఏసీబీ అధికారులతో పాటు ఇంకా ఏ శాఖల అధికారులు ఈ సోదాల్లో ఉన్నారు? ఎంతమంది, ఎన్ని టీమ్స్ గా ఈ సోదాలు నిర్వహిస్తున్నారంటే ఏం చెప్తారు? అయితే 8 బృందాలుగా విడిపోయి 8 చోట్ల ఈ విధంగా ఏసీబీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. అనంతలక్ష్మి కుమార్ కి సంబంధించిన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, అంతేకాకుండా ఈయన కొన్ని విల్లాస్ కూడా, ముఖ్యంగా విల్లాస్ తో కాకుండా ఫామ్ హౌజులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఫామ్ హౌజులు అంటే రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌజులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ఫామ్ హౌజులకు సంబంధించిన సేకరణ కూడా చేపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇంట్లో చూస్తున్నాం, మనం ప్రత్యక్షంగా చూస్తున్న ఈ విజువల్స్ లో ఈ విధంగా ఏసీబీ అధికారులు సోదాలు చేపడుతుంటే వివిధ ప్రాంతాల్లో 8 ప్రాంతాల్లో కూడా చేపడుతున్నారు. ఆ విధంగా చూడొచ్చు. అక్కడ కూర్చొని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్న అద్దాలు పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తియే అనంత లక్ష్మీ కుమార్. ఆయన ఈ విధంగా ఏసీబీ అధికారులకు ఇచ్చినట్టుగా ప్రతి డాక్యుమెంట్ ని చూపిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్, విలువైన వస్తువులు అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఉదయం నుంచి అంటే 10 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా కొనసాగడానికి అవకాశాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈయనకు కొన్ని ఫామ్ హౌజులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఫామ్ హౌజుల్లో కూడా సోదాలు చేపడుతున్నారు. అక్కడ ఏమైనా ఈ విధంగా నగదు కావచ్చు, బంగారం కావచ్చు, అక్కడ ఏమైనా దాచి ఉంచారా? అంతేకాకుండా నిజామాబాద్ లో కూడా ఈ విధంగా సోదాలు చేపడుతున్నాయి. 8 ప్రాంతాల్లో 8 బృందాలుగా విడిపోయి ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. విస్తుపోయేట్టుగా ఏసీబీ అధికారులే ముక్కున వేలేసుకునే విధంగా కూడా ఈ ఆస్తులు ఉన్నాయని దీన్ని బట్టేసి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా కొన్ని శాఖల అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ కావచ్చు, కొన్ని ఎగ్జాంపుల్ రకరకాల శాఖల్లో ఇలాంటి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు పర్మిషన్ల పేరుతో, అనుమతుల పేరుతో రకరకాలుగా లంచాలు తీసుకొని ఈ విధంగా కోట్లకు పడిగెత్తారు. అలాంటి అధికారుల మీద ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టేసి ఈ విధంగా దాడులు చేయడంతో భయంకరమైన విషయాలు బయటపడుతున్నాయి. అనుశ్రీ, రవిచంద్ర, జలమండలి లాంటి శాఖలో జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తే ఈ స్థాయిలో కూడబెట్టారంటే మనం ఊహించవచ్చు కొన్ని ముఖ్యమైన హోదాల్లో ఉన్న వాళ్ళు ఇంకెంత అవినీతికి పాల్పడుతున్నారు అన్నది. ఇప్పుడు బయటపడుతున్న ఈ మొత్తం ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఏసీబీ అధికారులను సైతం అంటే ఏం చెప్తారు? హలో రవిచంద్ర, రైట్.
రైట్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ సంచలనాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ ఏసీబీ రైడ్స్ లో బయటపడుతున్నటువంటి ఆస్తులు అందరినీ విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు హైదరాబాద్ తో పాటు మలాపూర్లో కుమార్ ఇంట్లో 10 గంటల నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ఏసీబీ అధికారులు తవ్వుతున్న కొద్దీ కుమార్ అక్రమాస్తులు బయటపడుతూ ఉన్న పరిస్థితి. హైదరాబాద్, అలాగే రంగారెడ్డి, నిజామాబాద్ ఇలా మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మలాపూర్లో కుమార్ ఇంట్లో 10 గంటల నుంచి ఈ రైడ్స్ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సోదాల్లో కరెన్సీ నోట్ల కట్టలు, అలాగే కిలోల కొద్దీ బంగారం, వెండి బయటపడ్డ పరిస్థితి మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఈ బయటపడ్డ అమౌంట్ అలాగే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఏ స్థాయిలో ఉన్నాయన్నది మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కుమార్ భార్యను ప్రస్తుతం బ్యాంకుకి తీసుకువెళ్లి లాకర్లు తెరిపించారు ఏసీబీ అధికారులు. బ్యాంకు లాకర్లలోనూ విలువైన డాక్యుమెంట్స్ అలాగే మరిన్ని ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.